అగ్ని కిలాల నుంచి వెలువడిన దివ్య తేజస్సుతో వెలిసిన క్షేత్రమది. శివపార్వతులు నడిచిన నేలాది. కశ్యప మహాముని యజ్ఞం చేసిన ప్రాంతమది. ఆది శంకరాచార్యులు శ్రీచక్రం ప్రతిష్ఠించిన ఆలయమది. పాపాత్ములను పునీతులను చేసే పెన్నా నది తీరాన వెలిసిన పుణ్యక్షేత్రం. స్వప్న దర్శనంతో భక్తుల సకల రుగ్మతలను పోగొట్టి కోరిన కోర్కెలు తీర్చే శ్రీ మల్లికార్జున స్వామి సమేత కామాక్షి తాయి కొలువుతీరిన దివ్యక్షేత్రం. ఈ నెల 28 నుండి బ్రహ్మోత్సవాలు జరగనున్న నేపథ్యంలో ఆలయ విశిష్టతపై మెగా9 అందిస్తున్న ప్రత్యేక కథనం ఇప్పుడు చూద్దాం. మహామహిమాన్విత శక్తిపీఠం జొన్నవాడ కామాక్షమ్మ దేవాలయం. కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా జొన్నవాడ కామాక్షమ్మ తల్లి అని భక్తులు పేర్కొంటుంటారు. నెల్లూరు జిల్లా కేంద్రమైన నెల్లూరు పట్టణానికి సమీపంలో వెలిసిన జొన్నవాడ కామాక్షితాయి క్షేత్రం నిత్యం భక్తుల రద్దీతో కలకలలాడుతుంటుంది. తమ కోర్కెలను ముడుపుగా కడితే అమ్మ అనుగ్రహిస్తుందని భక్తుల నమ్మకం. పవిత్ర పెన్నా నది తీరాన కొలువైన కామాక్షితాయి ఆలయం 1150వ సంవత్సరంలో నిర్మితమైంది. ఈ క్షేత్రంలో కొలువైన పార్వతీదేవిని కామాక్షితాయిగా, శివుని మల్లికార్జునుడిగా పిలుస్తారు. కోరిన కోర్కెలు తీర్చే తల్లిగా భక్తులు ఈ క్షేత్రంలోని కామాక్షి తల్లిని పిలుస్తుంటారు. ముఖ్యంగా పిల్లలు లేనివారు ఈ క్షేత్రంలోని కామాక్షి తల్లిని సేవిస్తే తప్పక పిల్లలు పుడతారని భక్తుల విశ్వాసం. ఇందుకోసం ఈ ఆలయంలో ఇచ్చే కోడి ముద్దలను స్వీకరించడానికి పిల్లలు లేని భక్తులు బారులు తీరుతూ ఉంటారు. కామాక్షి తల్లికి జరిపే బ్రహ్మోత్సవాల సందర్భంగా ధ్వజారోహణ నిర్వహించే సమయంలో బియ్యం, పెసరపప్పుతో చేసిన ప్రసాదాన్ని అందరి దేవతలకు నివేదించిన తరువాత ఆ ప్రసాదాన్ని భక్తులకు పంచుతారు. దీనినే కోడి ముద్ద అంటారు. ఈ కోడి ముద్దలను స్వీకరించి పూజిస్తే తప్పకుండా పిల్లలు కలుగుతారని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ప్రజారోహణ సమయంలో కూడా ఈ కోడి ముద్దలు ఇస్తుంటారు. దీంతో పాటు సంతానం కోసం వేడుకునే భక్తులు జొన్నవాడలో వరపండటం అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉంటారు. ఇందులో భాగంగా దేవాలయానికి సమీపంలో ఉన్న పెన్నా నదిలో స్నానం చేసి తడి బట్టలతో అమ్మవారిని సేవిస్తుంటారు. ఇలా తమ కోరిక నెరవేరే వరకు చేస్తుంటారు. పురాణ ప్రాశస్త్యం ఉన్న ఈ క్షేత్రాన్ని ఆదిశంకరుల వారు ప్రతిష్ఠించినట్లుగా పురాణాలు పేర్కొంటున్నాయి. శక్తి క్షేత్రాలలో ఒకటిగా జొన్నవాడ కామాక్షితాయి క్షేత్రం వెలసిల్లుతోంది. ఇందులో భాగంగా దేవాలయానికి సమీపంలో ఉన్న పెన్నా నదిలో స్నానం చేసి తడి బట్టలతో అమ్మవారిని సేవిస్తుంటారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలంలో జొన్నవాడ గ్రామంలో పవిత్ర పెన్నా నది తీరాన కొలువై శరణుజొచ్చిన వారి కోరికలు నెరవేర్చుతూ భక్తుల కొంగు బంగారంగాను విరాజిల్లుతుంది ఈ మహిమాన్విత శక్తిపీఠం జొన్నవాడ కామాక్షమ్మ దేవాలయం. కొందరు నదీ తీరం పక్కన తవ్వకాలు జరుగుతుండగా శివుని విగ్రహం లభించింది. జొన్నవాడ పక్కనే ఉన్న ఓ జమీందారు ఇంట్లోని గోమాత నిత్యం శివుని విగ్రహంపై తన క్షీరంతో అభిషేకం చేసేది. అలా స్వయంభువుగా వెలిసిన మల్లికార్జున స్వామి విగ్రహం ప్రస్తుతం ఆలయంలో కొలువు తీరి ఉంది. యజ్ఞం వికృతి పదం జన్నమని, వాటిక వికృతి పదం వాడ అని, దీంతో యజ్ఞవాటిక జన్నవాడగా కాలక్రమేణా జొన్నవాడగా మారిందని పూర్వీకులు చెబుతున్నారు. జొన్నవాడలో కొలువు తీరిన మల్లికార్జున స్వామిని వెతుక్కుంటూ బయలుదేరిన పార్వతీదేవి విగ్రహ రూపంలో చేపల వలలో చిక్కిందని పురాణాలు చెబుతున్నాయి. దీంతో జాలర్లు అమ్మవారిని ఓ చోట ఉంచి నిత్యం పూజలు చేసేవారు. అమ్మవారికి మాంసాహారాన్ని నిత్యం ప్రసాదంగా పెట్టి తరువాత జాలర్లు పూజించేవారు. దీంతో అమ్మవారు ఆదిశక్తి రూపంలో రగిలిపోయేదని పురాణాలు చెబుతున్నాయి. కంచి కామకోటి పీఠాధిపతి జగద్గురు శంకరాచార్యుడు ఓ రోజు జొన్నవాడలో బస చేసినప్పుడు అమ్మవారి విగ్రహాన్ని గ్రహించారు. దీంతో అమ్మవారి పాదాల కింద శ్రీచక్రాన్ని ప్రతిష్ఠించి ఆగ్రహాన్ని చల్లార్చారు. కరుణార్థ ప్రదాయినిగా భక్తుల కోరికలు తీర్చే కల్పవల్లిగా అమ్మవారికి కామాక్షితాయి నామకరణం చేశారు. ఆ రోజు నుంచి నిత్యం శాకాహారం ప్రసాదంగా పెట్టి తమను మన్నించమని భక్తులు మొక్కుకున్నారు. పెన్నా నది ప్రజల దాహార్తిని తీర్చే నది మాత్రమే కాదని
పాపాత్ములను పునీతులను చేసే నది కూడా అని ఈ నదిలో స్నానమాచరిస్తే సకల పాపాలు తొలగిపోతాయని భక్తులు ప్రగాఢంగా నమ్ముతారు. ప్రతి సంవత్సరంలో ఈ ఏడాది కూడా ఈ నెల 28 నుండి శ్రీ మల్లికార్జున స్వామి కామాక్షి తాయి బ్రహ్మోత్సవాలు జరగబోతున్నాయని భక్తులందరూ పాల్గొని అమ్మవారి కరుణ కటాక్షములు పొందాలని వేద పండితులు పేర్కొన్నారు. శ్రీ కామాక్షి సమేత మల్లికార్జున స్వామి వారి యొక్క పుణ్యక్షేత్రం జొన్నవాడ. ఇది మామూలుగా యజ్ఞవాటిక అని పిలువబడుతుంటుంది. ఆ రూపాంతరంగా జొన్నవాడ అని పేరుగాంచింది. ముఖ్యంగా సప్తమహర్షులైనటువంటి మొదట అయినటువంటి కశ్యప బ్రహ్మర్షి ఇక్కడ యజ్ఞగుండం నెలకొల్పి ఆ యజ్ఞగుండం నుంచి ఉద్భవించినటువంటి స్వామి మల్లికార్జున స్వామి. ఆయన పేరు మల్లికార్జునుడు అనే నామధేయంతో పిలువబడుతున్నాడు. అట్లాగే కామాక్షి తాయి అమ్మవారు పావన పినాకిని నది తీరంలో ఇక్కడ పక్కన దక్షిణ పక్కన ఉన్నటువంటి పినాకిని నది తీరంలో దొరకడం జరుగుతుంది బెస్తవాళ్ళకి. ఆ బెస్తవాళ్ళకి దొరికినప్పుడు వాళ్ళు తీసుకొచ్చి అక్కడ వాళ్ళు ఆరాధన చేస్తూ ఉండేవాళ్ళు. ఆ బెస్తవాళ్ళు ఇక్కడ విగ్రహాన్ని నెలకొల్పి, అదేవిధంగా మనకి ఆదిశంకరాచార్య పరమాచార్యులు ఆయన 32 సంవత్సరాలు జీవించి మనకి దేశ పర్యటన చేయడం జరిగింది. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు 3 సార్లు ఆయన మనకి తిరిగాడినట్టుగా మనకి చరిత్ర చెప్తుంది. అందులో భాగంగా ఇక్కడికి రావడం జరిగింది. ఆ వచ్చినప్పుడు ఆ స్వామివారు, ఆ ఆదిశంకర స్వామివారు అమ్మవారి యొక్క చూపు భూమి మీదకి లేకుండా అమ్మవారి యొక్క శ్రీచక్రాన్ని ప్రతిష్టాపన చేసి, శ్రీచక్రం అంటే అమ్మవారి శ్రీచక్ర నవ దుర్గలతోటి ఉన్నటువంటి ఆ శ్రీచక్ర ప్రతిష్టాపన చేసి అక్కడ అమ్మవారిని చూపు ఊరి మీదకి లేకుండా పాదాల దగ్గరికి వేయడం జరుగుతుందన్నమాట. అప్పటి నుంచి కూడా ఆమె శక్తి స్వరూపిణిగా, త్రిశక్తి స్వరూపిణి అంటే లక్ష్మీ, సరస్వతి, రాజరాజేశ్వరి అనేటువంటి కామాక్షి తాయి అనేటువంటి తమిళ పదం ఇది. తాయి అంటే అమ్మ అని అర్థం అనమాట. ఈ యొక్క తాయి అనేటువంటి అమ్మవారిని ఇక్కడ ప్రతిష్టాపన చేయడం జరిగినట్టుగా మనకి పురాణ గాథ చెప్పబడుతూ ఉంది. ఈ యొక్క పురాణ విశిష్టత కూడా స్కాంద పురాణంలో కామాక్షి లీలా విలాసం అనేటువంటి పురాణ కథగా మనకి చెప్పబడుతుంది. తదుపరి ఇక్కడ అమ్మవారి చాలా విశేషమైన పూజా కార్యక్రమాలు జరుగుతుంటాయి. స్వామివారికి వచ్చి మహన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకాలు, అదేవిధంగా రుద్రహోమాలు ఇవన్నీ కూడా జరుగుతాయి. ముఖ్యంగా అమ్మవారికి శ్రీచక్రాచర నవావరణ పూజ, దేవీ నవావరణ పూజ అంటారు. అంటే 9 ఆవరణలతోటి అమ్మవారికి విశేషమైనటువంటి పూజా కార్యక్రమాలు జరుగుతుంటాయి. అదేవిధంగా ఇక్కడ భక్తులు సంతానం కోసంగా కావచ్చు, అదేవిధంగా ఆరోగ్యం కోసంగా కావచ్చు, ఏదైనా ఈతి బాధల కోసంగా కావచ్చు ఇక్కడ వరపడుతూ ఉంటారు. వరపడటం అంటే అమ్మవారికి 3 రోజులు దీక్షగా ఉండి, ఉపవాసం చేత దీక్షగా ఉండి వాళ్ళ కోరికలు తీర్చే విధంగా ఇక్కడ కల్పతల్లిగా ఆ అమ్మవారి పేరుగాంచింది. అదేవిధంగా భక్తులకి నిద్రించిన వాళ్ళకి స్వప్న దర్శనం అంటే రాత్రి వాళ్ళు నిద్ర చేస్తూ ఉంటారు. ఆ నిద్ర చేసినప్పుడు స్వప్నంలో అమ్మవారు దర్శించి ఆ కల్లో కనిపించి ఫలాంది మీకు జరుగుతుందని చెప్పినటువంటి ఆ రోజు మన ప్రత్యక్ష నిదర్శనాలు కూడా మనకి ఇక్కడ జరుగుతున్నాయి. ఈ విధంగా అదేవిధంగా ముఖ్యంగా అమ్మవారికి నవరాత్రులు అయితేనేమి, నవరాత్రుల్లో అంటే దేవీ శరన్నవరాత్రులు శరదృతులు జరుగుతుంటాయి ఆశ్వేజ మాసంలో. ముఖ్యంగా కలశ స్థాపన మొదలుకొని ఆ విధంగా విజయదశమి వరకు ఎంతో పర్వదినంతో విశేషంగా ఉంటుంది, అమ్మవారు దీక్షగా ఉంటుంది. కాబట్టి ఆ రోజుల్లో ఎక్కువ మంది భక్తులు సేవ చేస్తూ ఆమెను కొలుస్తూ ఉంటారు. అదేవిధంగా బ్రహ్మోత్సవాలు కూడా ఎంతో అద్భుతంగా వైభవంగా జరుగుతుంటాయి. ఇక్కడ ఈ యొక్క బ్రహ్మోత్సవాల్లో కొడిముద్ద అనేటువంటి ధ్వజారోహణ కార్యక్రమం జరుగుతుంది. ఆ ధ్వజారోహణకి కొడిముద్దు కానీ చాలా విశిష్టత ఉందన్నమాట. ఎందుకంటే సంతానం లేని వాళ్ళ సంతానం కోసం ఆ కొడిముద్దు కానీ స్వీకరించినట్లయితే వాళ్ళ సంతానం కలుగుతున్నటువంటి భావన చేత వాళ్ళందరూ భక్తులందరూ కూడా దేశం నలుమూల నుంచి కూడా ఇక్కడికి రావడం, వచ్చి ఆ వరపడడం కానీ ఆ కొడిముద్దులు స్వీకరించడం కానీ తీసుకుంటూ ఉంటారు. కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.